మొదటిగా పెద్దలు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆ, ఇవాళ నాకు చాలా స్పెషల్ డే. సో ఒక్కసారి మీరందరూ లేచి నుంచుంటే శ్రీహరి గారి కోసం ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం ప్లీజ్. నన్ను క్షమించండి, ఐఎమ్ రియలీ సారీ, బట్ ఒక్క నిమిషం ఆయన కోసం, ఆయన ఆత్మశాంతి కోసం ప్లీజ్. సారీ అండి, నన్ను క్షమించండి. ఓకే ఓకే రెడీ. సో ఇవాళ పిల్లా నువ్వు లేని జీవితం ఆడియో ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్ద మావయ్యకి, నాబాబు మావయ్యకి, బన్నీకి, చరణ్కి, అలాగే ఇతర ఆత్మీయులకి, పెద్దలకి, మీడియా వారికి అండ్ మా ప్రియమైన అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారం. సో ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు అండ్ అరవింద్ మామ అండ్ దిల్ రాజు గారు పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆయన దిల్ రాజు మామ అని పిలుస్తాను. సో అరవింద్ గారు వచ్చేసి రామ్ చరణ్ మగధీర సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. అలాగే దిల్ రాజు గారు బన్నీ రెండవ సినిమా ఆర్య తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాంటి ఇద్దరు దిగ్గజాలు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిసి రెండో సినిమా చేస్తున్నారంటే నాకు దానికి మించిన అదృష్టం నేను చెప్పలేనండి. అది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నా ఆడిషన్ చూసి, సార్ ఈ అబ్బాయితో నేను సినిమా చేస్తానని చెప్పి రాజుగారితో చెప్పి నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి. మీ ముందర ఇలా నిలబడి ఇలాగ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మా డైరెక్టర్ గారు నాకు మంచి కథనిచ్చారు. అండ్ డెఫినెట్గా మీ అందరినీ ఒక డిఫరెంట్ తీసుకెళ్ళిపోతారండి, ఒక డిఫరెంట్ జానర్లో, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇవి సినిమా గురించి చెప్పాలంటే మళ్ళీ అనూపన గురించి చెప్పాలి. అనూపన, నేను పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడతాను. సో అనూపన, నేను మిమ్మల్ని జై సినిమా నుంచి నేను మీ మ్యూజిక్ ఫాలో అవుతున్నాను. మీరు మెలడీస్ ఎంత బాగా ఇస్తారో నాకు తెలుసు. అండ్ ఇష్క్ సినిమా తర్వాత ఐ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అసలు ఐ లవ్ యువర్ మ్యూజిక్. అండ్ మీరు నా సినిమా చేస్తారని తెలిసిన వెంటనే నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుపన ఫర్ గివింగ్ సచ్ లవ్లీ మ్యూజిక్. ఆ తర్వాత మా సినిమాలో పనిచేసిన కెమెరామెన్ శివ గారు, శివ అన్న, యా. సో అన్న డైరెక్టర్ గారికి ఎలాగైతే కావాలో అలాగే దాన్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేశారు స్క్రీన్ మీదకి. మీకు చూసారు కదా థియేటర్కల్ ట్రైలర్ ఎంత బాగా వచ్చిందో. ఐ రియలీ థ్యాంక్ శివ అన్న ఫర్ ఇట్. తర్వాత పవర్ స్టార్ చెప్తానండి. పవర్ స్టార్ గురించి సరే ఒక చిన్న క్వశ్చన్ అండి. మీ అందరికీ గుండె చప్పుడు ఉంటుంది తెలుసు కదండి. ఆ గుండె చప్పుడు నాకు పెద్ద మావయ్య అండి. మీ అందరికీ మనస్సాక్షి అని ఉంటుంది కదా, నాకు మనస్సాక్షి లేదండి, పవన్ సాక్షి అని ఉందండి నాకు. అలాగే మీ అందరికీ సహనం, ఓర్పు, నవ్వు, కోపం ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ నాకు నా బొమ్మాయి అండి. అలాగే నాకు వాళ్ళు ఇచ్చిన కొండంత బలం, కొండంత ఇది ఏంటంటే మీరు అభిమానులు, మీ ప్రేమ, మీ ఆప్యాయతకి నేను దానికి వెలకట్లేను. మీరు చూపించే ప్రేమ, ఎందుకంటే నేను ఇంకా ఏమీ చేయలేదు, నేను నా ఎఫర్ట్ అంతా ఏం చూడలేదు మీరు. కానీ మీరు ప్రతిసారి నన్ను చూసినప్పుడు మీరు చూపించే అభిమానం, ప్రేమకి నేను దాసుడినయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు విషయానికి వస్తే, మా ఈ సినిమాలో
కొంతమంది సీనియర్ ఆర్టిస్ట్తో పనిచేయాలండి. నాకు ఇంతకుముందు సీనియర్ ఆర్టిస్ట్తో పనిచేసాం కానీ ఇంత ఫుల్ ఫ్లెజ్గా ఎప్పుడు చేయలేదు. సో మనం కొత్తగా ఒక కాలేజ్లోకి వెళ్తే, ఒక డిగ్రీ కాలేజ్లోనో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్తే మనం కొంతమంది సీనియర్స్ మనల్ని ర్యాగ్ చేస్తారేమో అని చిన్న భయంతో వెళ్తాం. వెళ్ళిన వెంటనే సరే కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది, ఏమంటారా బాబు అని చెప్పి టెన్షన్ ఉంటుంది. కానీ వెళ్ళిన తర్వాత సీనియర్స్ మనకి సపోర్ట్గా నిలబడి ఉంటే ఎలా ఉంటుంది తెలుసా, నా కాన్ఫిడెన్స్ 1000 రెట్లు పెరుగుద్ది. అలాగా నాకు ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు, జగపతి బాబు గారు, ప్రభాస్ సీనన్న, రఘుబాబు గారు, వీళ్ళందరూ నన్ను అంత సపోర్టివ్గా నన్ను చూసినారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నన్ను చాలా కంఫర్టబుల్గా, నేను ఎప్పుడైనా ఎక్కువ టేక్స్ తీసుకున్నా నన్ను ఏం కంగారు పెట్టకుండా, ఏం కాదు మళ్ళీ బాగా చేయగలుగుతాం అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోయిన్ రెజీనా గురించి చెప్పాలి. షీఈస్ అ వెరీ స్వీట్ గర్ల్, చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగా తను డైరెక్టర్ గారికి ఎలా కావాలో తను అంత ఈజీగా ఎమోట్ చేసి బాగా చేసింది. అండ్ ఐ లైక్ ఆల్ ది బెస్ట్ రెజీనా. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇతర టెక్నీషియన్స్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య, మా ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, డైలాగ్ రైటర్ డైమండ్ రత్నం గారు, అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, సుద్దాల అశోక్ తేజ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు అండ్ శ్రీమణి గారు. ఇంకొక విషయం అండి, లిరిక్ రైటర్స్లో నాకు మై ఫేవరెట్ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అండి. ఆయన రాసిన పాటకి నేను యాక్ట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక పాట రాశారండి, లాంగ్ టైం బాగా, అది బయటకు వచ్చినది నాకు తెలియదు, బట్ నేను యూట్యూబ్లో చూశాను. ఎప్పుడు వదులుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అని చెప్పి ఒక పాట ఉంది. అది నాకు ఎన్నో ఏళ్ళగా నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఇవాళ నేను ఇంత కాన్ఫిడెంట్గా ధైర్యంగా నేను అందరినీ ఫేస్ చేయగలుగుతానంటే ఆ సాంగ్ నాకు చాలా స్ట్రెంగ్త్ని ఇచ్చిందండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. యు హవ్ బీన్ అన్ రియలీ అన్ ఇన్స్పిరేషనల్ ఫోర్స్ ఫర్ మీ. అలాగే మా ఇందాక చెప్పా కదండి, పవర్ స్టార్ గారు ఏంటి పవన్ సాక్షి, ఇంకేం కావాలి. సో ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచొని నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా ముగ్గురు మహిళండి. వాళ్ళు లేకుండా నాకు ఈ జీవితం లేదు, ఇలాగా సినిమాల్లో నాకు వచ్చేదే కాదండి. సో ముందుగా వాళ్ళ ముగ్గురికి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మావయ్యలు. మీ ముగ్గురు ప్రేమ ఆప్యాయతలు నేను ఇలా మాటల్లో చెప్పలేను అది. అలాగే మాకు వెలకట్లేని ఒక ప్రేమని ఆప్యాయతను చూపిస్తుందంటే అది మీరండి, అభిమానులు. మీ అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానీ నేను ఒక్కటి ఏంటంటే, ఎప్పటికీ నేను మీలో ఒక్కడిని, నేను అభిమానిగానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఓకే, సో సాయిధన్ కంగారులో మర్చిపోయాను, ఒక 2 పేర్లు చెప్పకపోతే మాత్రం వాళ్ళు నన్ను రేపు పొద్దున ఏం చేస్తారో నాకు తెలీదు. వాసన్న, హర్షిత్. వాసన్న నాకు అసలు లిటిల్గా ఫ్యామిలీ మెంబరే. అలాగే హర్షిత్ కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నేను సినిమాలకి రాకముందు నాకు నుంచి పరిచయం నాకు హర్షిత్. అండ్ వాసన్న అయితే అసలు లిటరల్గా నన్ను ప్రతిరోజు ఏమీ కంగారు పడకుండా ప్రతిరోజు ఏం కావాలో అది నీట్గా చెప్పి చేయించుకున్నారు. అండ్ ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. సారీ మర్చిపోయాను. అండ్ థ్యాంక్ యూ వాసన్న, థ్యాంక్ యూ హర్షిత్. యా థ్యాంక్ యూ.